హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నాగమన్ కిచెన్. బెండకాయ పులుసు తయారీ విధానం. బెండకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు, 3 టమాటీలు, గ్రేవీ. ఇవన్నీ కూడా తీసుకొని మనం బెండకాయ పులుసు రెడీ చేసుకుందాం. ఆన్ చేసి నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. ఇంకా టమాటీ ఇప్పుడు బాగా కలుపుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటట్లుగా వేయించుకోవాలి. ఇన్ని బాగా కనబడాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చక్కగా వేగాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. చక్కగా రుచిగా ఉంటుందండి కర్రీ. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా అంతా వేపుకొని ఒక్కసారి మగ్గనిద్దాం మూత పెట్టుకొని. ఒకసారి మూతను తీసి జాగ్రత్తగా కళాయిని పట్టుకుంటూ బెండకాయ ముక్కలన్నిటిని కూడా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారాన్ని కూడా కూరకి సరిపడేటట్లుగా ముందుకే బెండకాయ దాంట్లో కూరకి సరిపడేటట్లుగా ఉప్పు కారాన్ని వేసుకుందాం. వేసుకొని బెండకాయ అంతటి కూడా ఈ కారం ఉప్పు కూడా పట్టేటట్లుగా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదండి, అదేమీ ఉండకుండా ఉంటుంది. అటు పులుసుగా ఉండదు, ఇటు ఇగురుగా ఉండదు. అలాగా గ్రేవీగా చక్కగా మనం ఇప్పుడు ఒకదాంతో వేస్తాం కదా, వాటి బట్టి నీట్గా ఉంటుంది. ఉప్పు కారం బాగా పట్టింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న 3 టమాటీల మిశ్రమాన్ని వేసేసుకొని అంతా కూడా చక్కగా వేసేసి జాగ్రత్తగా కళాయిని పట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వంటలు రాలేని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ రెసిపీ చూస్తే మాత్రం ఇంట్లో ఉన్న 4-5 ఐటమ్స్ తోటి చక్కగా చేసేసుకోవచ్చండి. బయటికి వెళ్ళకుండా బెండకాయ ఉంటే చాలు. ఇందులో కరివేపాకు మసాలా ఏవి నేను వేయట్లేదు, గమనించండి కావాలంటే. ఇలా టమాటీ కూడా ఉడుకుతుంది కదా, ఈ ఉడుకుతున్నప్పుడే బెండకాయ అంతా కూడా బాగా టమాటీ వేగింది కదండి. ఇందాకలా పెద్ద సైజు నిమ్మకాయని నానబెట్టాం కదా మనం చింతపండుని. ఆ చింతపండుని రసం తీస్తే ఇలాగ వస్తుంది మనకి. దీన్ని అంతటిని కూడా ఇలాగ వేసుకోవాలి. తరువాత దీనికి సరిపడేటట్లుగా కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని జాగ్రత్తగా కలపండి. స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తలు మాత్రం పాటించండి. చేతులు వేళ్ళు కాల్చుకోకండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దగ్గర ఉంటే మాత్రం వాళ్ళని కొంచెం దూరంగా పెట్టి వంట చేయండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఓకేనండి, బెండకాయ పులుసు చక్కగా మరిగింది. ఎప్పుడైనా మనకి బెండకాయ పులుసు మరిగిందో లేదో తెలియాలంటే ఆయిల్ అంతా కూడా కొంచెం మనం ఎంత వేసామో అది కొంచెం పైకి తేలుతూ బుడగలు ఇలాగ వస్తుంటాయి. అప్పుడు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. అంటే ఏ కూరైనా రెడీ అయ్యిందంటే సింబల్గా మనకి అలా పైన ఆయిల్ తేలాలి అంతే. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందామండి. రెడీ అయిపోయింది, బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చక్కగా. దీంతో కొంచెం ఏదైనా నంచుకుతో తింటే చక్కగా బాగుంటుంది.